ఈ ధనుర్మాసం సమయంలో కొత్త పనులు అంటే ఏదన్నా బిజినెస్ కానీ కొత్తగా పెట్టాలనుకునే వాళ్ళు గానీ, లేదన్నా కన్‌స్ట్రక్షన్స్ కానీ చేయాలనుకుంటే చేయొచ్చంటారా? చేయకూడదమ్మా. ఏంటంటే ఈ ధనుర్మాసాన్ని శూన్యమాసం అని కూడా అంటాం. హ్మ్. కాబట్టి ఈ శూన్యమాసంలో మనకు ఇచ్ఛాకామ ప్రధానమైనటువంటి ఏవి కూడా చేయకూడదు. అందులో గృహప్రవేశాలు కానీ, వివాహాలు కానీ, ప్రతిష్టాపనలు కానీ, దేవతా ఆహ్, దేవతల ప్రతిష్టాపనలు కానీ, లేదా అన్య ఇతర ఏవైనా కార్యక్రమాలు. అంటే చేయకూడదు. మనము బిజినెస్ పరంగా అన్నారు కదా! అలాంటివి కూడా మనం చేయకూడదు. చేయకూడదు. కానీ అవి కాకుండా దైవ చింతన ఏదైనా చేయొచ్చమ్మా. దైవారాధన, అభిషేకాలు చేసుకోవచ్చు. లేదా మనం వ్రతాలు చేసుకోవచ్చు. ఇటువంటివన్నీ కూడా మనము చేసుకోవచ్చు అని చెప్పొచ్చు. ధనుర్మాసం అంటే కేవలం దైవ దైవ చింతన చింతన చేసే మాత్రమే. మాత్రమే. అంతేగాని శూన్యమాసం అంటే ఏదో ఆ! చెడు అని చెడు అని అర్థం కాదు. లేదు. శూన్యమాసం అంటే దాని అర్థం ఏంటంటే, మనకు కామానికి సంబంధించిన మన ఇష్టకామ్యార్థానికి సంబంధించినటువంటి పనులు. కాకుండా దైవ చింతన చేసేటటువంటి పనులని చెప్పొచ్చు. దైవ చింతన చేసేటటువంటి పనులు. అభిషేకాలు చేసుకోవచ్చు. విష్ణుమూర్తిని పెట్టుకొని అభిషేకం చేసుకోవడం, లేదా అర్చనలు చేయడం, తులసి దళాలతో అర్చన చేయడము. ఇలాంటివన్నీ కూడా మనం చేసుకోవచ్చు. అంతేకాని ఈ యొక్క ఇష్టకామ్యార్థానికి సంబంధించినటువంటివి మాత్రం చేయకూడదు.